హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురు అయిన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని స్వాధ్యాయం జరుగుతుంది మాస్టర్స్. ఈరోజు స్వాధ్యాయం చేయడానికి సీనియర్ పిల్లల మాస్టర్ గారైన బిందు మేడం రాజమండ్రి నుంచి వచ్చారు. మేడం గారు సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ ఇక జీవితం మన చేతుల్లోనే. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్తాం మాస్టర్స్. నమస్తే మేడం. థ్యాంక్ యూ మేడం. నమస్తే ఫ్రెండ్స్, నమస్తే మాస్టర్. అందరికి డివైన్ ఈవినింగ్. పత్రిజీ గారి యొక్క సోల్ స్టార్ చక్ర, భూమాత యొక్క సోల్ స్టార్ చక్ర, అలాగే అవతార్ బాబాజీ గారిది, పరమశివుడు గారి యొక్క సోల్ స్టార్ చక్ర, వీళ్ళందరి యొక్క సోల్ స్టార్ చక్ర ఈ మీటింగ్ లో ఉన్న మన అందరి యొక్క సోల్ స్టార్ చక్రతో అనుసంధానమై ఈ శరీరంలో 12 భాగాలకు 7 చక్రాలకు 2,72,000 నాడీ మండలం సిస్టమ్ కి వచ్చి చేరుతూ ఉండాలి. తద్వారా ఈ ఆత్మ విశ్వ కళ్యాణానికి, సమాజ శ్రేయస్కి ఉపయోగపడే ఆత్మగా తయారవ్వాలని కోరుకుంటూ ఈ సెషన్ ని వాళ్ళ మొదలు పెట్టుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక నీ జీవితం నీ చేతుల్లో లూయిస్ ఎల్ఏ గారి యొక్క బుక్ ని మనం అధ్యయనం చేసుకుంటాం. అంటే బుక్ రీడింగ్ కాదు ఇది, మన బుక్ ని చదువుకుని దాని యొక్క ఇంపార్టెన్స్, ఆ బుక్ లో ఏం సబ్జెక్ట్ ఉంది, దాన్ని ఎలాగ అర్థం చేసుకోవాలి, ఎలాగ ప్రాక్టీస్ చేయాలి, దాని గురించి మనం చెప్పుకుంటున్నాం ఇక్కడ. దాంట్లో ఆవిడ అఫర్మేషన్స్ అంటే దైవిక వాక్యాలు. మనస్సు స్థితి నుంచి, బుద్ధి స్థితి నుంచి ఆత్మస్థితికి ఎప్పుడైతే చేరుకుంటామో, ఆత్మస్థితిలో దాన్ని మనం రికార్డ్ చేసేసాం అనుకోండి, అది పదే పదే పదే, అంటే ఆత్మస్థితి అంటే సబ్ కాన్షియస్ మైండ్. కాన్షియస్ మైండ్ ఒక రకంగా ఉంటే, సబ్ కాన్షియస్ మైండ్ ఏదైతే అస్తమానం తలుచుకుంటామో అది సబ్ కాన్షియస్ మైండ్ లో వెళ్ళి రికార్డ్ అయిపోతుంది. ఎప్పుడైతే అది రికార్డ్ అయిందో మన మైండ్ ఏం చెప్పుద్ది, ఎస్ మాస్టర్ మీరు ఏం చెప్తే అదే చేస్తాను, అంతేగాని దానికి మంచి చెడు అంటే ఏం ఉండదు. ఆర్డర్ ఏది ఆర్డర్ ఇస్తావో ఆర్డర్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. సో సబ్ కాన్షియస్ మైండ్ కి అందాలి అంటే నువ్వు దైవిక వాక్యాలు పదే 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 చెప్పుకుంటూ ఉండాలి మన లైఫ్ లో. అప్పుడు మనలో ఆ మార్పు అనేది చక్కగా జరుగుతుంది అనమాట. ఆ దైవిక వాక్యాలని ఎంత వీలైతే, ఎన్నిసార్లు వీలైతే అన్ని సార్లు చెప్పుకుంటూ, నేను ఆరోగ్యంగా, ఆనందంగా, ఎలాగ ఉండాలనుకుంటున్నా, ఇప్పుడు నేను ఆరోగ్యంగా, ఆనందంగా, సన్నగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి అని నేను అనుకోవచ్చు. అలాగే ఎవరికి ఏది కావాలో అదే అనుకోవచ్చు అన్నట్టు. ఆ మాటనే అనుకుంటూ ఉండాలి పదే పదే. అలాగా ఈ అఫర్మేషన్స్ ఏంటంటే, లూయిస్ ఎల్ఏ గారు అఫర్మేషన్స్ ఒక్కొక్క టాపిక్ కి, ఒక్కొక్క చాప్టర్ కి స్టార్టింగ్ లో ఇస్తున్నారు. అంటే మనం అసమానం అవి అనుకుండడం వల్ల ఏమవుతుందంటే ఆలోచన విధానం మార్పు చెందుతుంది అన్నట్టు. ఇప్పుడు నేను చదువుతున్నాను ఆ అఫర్మేషన్. నేనున్న ఈ జీవితపు అనంతత్వంలో అంతా సవ్యంగా, ఒకటిగా, సంపూర్ణంగా ఉంది. నా జీవితము నిత్య నూతనము. నా జీవితంలోని ప్రతి క్షణము నూతనమైనది. మరి నేను జీవితంలో ముందుకెళ్ళడానికి అవసరమైనది, నాకు నిజంగా కావాల్సిన వాటిని నా ఆలోచన శక్తితో, ఊహాశక్తితో సృష్టించుకుంటున్నాను. ఈరోజు ఒక నూతన దినము. నేను ఇప్పుడొక కొత్త నేను. ఇప్పుడు నేను భిన్నంగా ఆలోచిస్తాను, అంటే డిఫరెంట్ గా. ఇప్పుడు నేను భిన్నంగా మాట్లాడుతున్నాను. ఇప్పుడు నేను భిన్నంగా ప్రవర్తిస్తున్నాను. ఇతరులు కూడా నా పట్ల భిన్నంగా ప్రవర్తిస్తున్నారు. నా యొక్క నూతన ప్రపంచము నా నూతన ఆలోచన విధానాలకు ప్రతిబింబము. నా జీవన క్షేత్రంలో కొత్త కొత్త ఆలోచనలనే, విత్తనాలను ఆనందంగా నాటుతున్నాను. ఎందుకంటే ఆ విత్తనాలే మొలకెత్తి నూతన అనుభవాలవుతాయని నాకు తెలుసు కాబట్టి. మరి నా ప్రపంచంలో అంతా సవ్యంగా ఉంది.
సో ఫ్రెండ్స్, మనం ఇక్కడ ఈ చాప్టర్ లో ఎలాగ నూతనత్వపు ఎలా మార్చుకోవాలి అని అర్థమైంది కదా. దినచర్య రోజు ఏం చేయాలి, ఎలాగ దాన్ని మనం ప్రాక్టీస్ చేయాలి. నా నూతన మనోశక్తులను ప్రయోగిస్తూ సాధన చేయడంలో నేనెంతో ఆనందాన్ని పొందుతున్నాను. ఎంతో ఆనందాన్ని పొందుతూ ఉన్నాం అనే చెప్పుకోవాలన్నమాట. నేర్చుకోవడము. చిన్న పిల్లలు నడవడానికి ప్రయత్నించేటప్పుడు మొదటిసారి వారు కింద పడ్డప్పుడే వారా ప్రయత్నాన్ని విరమించుకున్నట్లయితే వారు నడవడం ఎప్పటికీ నేర్చుకోలేరు. ఎలాగైతే ఏ విషయమైనా కొత్తగా నేర్చుకునేటప్పుడు కొంత సాధన అవసరము, అలాగే ఇక్కడ కూడా సాధన అవసరము. మొదట్లో దీనికి చాలా ఏకాగ్రత ఉండాలని, చాలా శ్రమించాలని అందరూ భావిస్తారు. ఇక్కడ శ్రమించడం అని అనడం కన్నా కొత్త విషయాన్ని నేర్చుకోవడం అనడమే సబబుగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, అంటే నేర్చుకోవడం కన్నా నేర్చుకుంటున్నాం కొత్త విషయాన్ని. మనం ఏమనుకోవాలి ఇక్కడ, శ్రమించడం అని అనడం కన్నా, శ్రమించడం అంటే ఏదో కష్టపడి. చూడండి ఇప్పుడంతా ఎలా మార్చారు మాటలంటే, కష్టపడి కాదు ఇష్టపడి. పిల్లలకు కూడా చెప్పమంటారు, కష్టపడి చదవకండి, ఇష్టపడి చదవండి. ఇష్టపడి చదివితే వాళ్ళు ఇంకా ఈజీగా బుర్రలోకెళ్తది. ఇష్టపడాలి. అందుకనే చూడండి, ఒక 10th అలా అయిపోయాక వాళ్ళ ఇష్టానికి వదిలేస్తాం. ఏంటి, గ్రూప్ కోర్సులు తీసుకోవడం. వాళ్ళకి నచ్చిన కోర్సుని వాళ్ళకే వదిలేస్తాం. మీరు నచ్చింది తీసుకోండిరా. నువ్వు ఏది అయితే చదవగలుగుతావో అదే చదువు. కామర్స్ అయితే కామర్స్, సైన్స్ అయితే సైన్సు. నువ్వు ఏది చేయాలనుకుంటున్నావో, ఏది ఇంట్రెస్ట్ ఉందో, ఏది చేయగలుగుతావో అది అని ఎలాగైతే వదిలేస్తామో, ఇక్కడ కూడా ఇష్టంగానే ఆవిడ ప్రాక్టీస్ చేయమంటుంది. అది దాన్ని ఏదో ఒక కష్టంగా చెయ్యొద్దు. దానికే ఆళ్ళేమంటున్నారంటే, ఇక్కడ శ్రమించడం అని అనడం కన్నా, కొత్త విషయాన్ని నేర్చుకోవడం అనడమే సబబుగా ఉంటుంది. సో, నేర్చుకోవాలన్నమాట ఇక్కడ. విషయం ఏదైనా నేర్చుకునే విధానం ఒకటిగానే ఉంటుంది. కార్ డ్రైవింగ్ అయినా, టెన్నిస్ ఆడడమైనా, లేదా పాజిటివ్‌గా ఆలోచించడమైనా నేర్చుకునే విధానం ఒకటే. మొదట్లో అంతా గజిబిజిగా ఉంటుంది. మనం చేసే ప్రతి చిన్న ప్రయత్నం నుంచి మన సబ్‌కాన్షియస్ మైండ్ నేర్చుకుంటూ ఉంటుంది. తర్వాత తిరిగి ప్రయత్నించేటప్పుడు మునుపటి కన్నా కొంచెం బాగా చేస్తాము. ఈ విధంగా సాధన చేయగా నేర్చుకోవడము సులభతరం అవుతుంది. మొదటి రోజే మనము పరిపూర్ణులము కావాలనుకోకూడదు. బహుశా కాలేము కూడా. నేర్చుకోవడానికి మీరు మీ శక్తి కొలది ప్రయత్నించండి. ప్రయత్నిస్తుంటారు కదూ! ప్రయత్నిస్తారు కూడా. ప్రయత్నిస్తూ ఉంటాం. మనకి విషయం అర్థం అవ్వాలి, నేర్చుకున్నాం, తెలుసుకున్నాం. దీన్ని ఎలానో ప్రాక్టీస్ చేసి నాది సొంతం జేసుకోవాలి. మనం అలవాటు పడిపోవాలి. అది ప్రాక్టీస్ అవ్వాలి. తెలుసుకోవాలనుకుంటాం. నూతనత్వం వైపు ప్రయాణించడానికి అలా ప్రయత్నించడము చాలు. తక్కినవన్నీ వాటంతట అవే జరిగిపోతాయి. సో, ఇక్కడ మనం ఏం చేయాలి? ఇక్కడ కొత్త విధానాన్ని నేర్చుకుంటున్నాము అనుకోవాలి. నా శక్తి మేరకు నేను ప్రయత్నిస్తున్నాను అని అప్పుడప్పుడు మీతో చెప్పుకుంటూ ఉండండి. నా శక్తి మేరకు నేను ప్రయత్నిస్తున్నాను అని అనుకుంటూ ఉండాలి మధ్యలో. ఎల్లప్పుడూ మీకు మీరు అండగా నిలబడండి. నెక్స్ట్ పాయింట్ ఇది. నేను మొదటిసారి లెక్చర్ ఇచ్చి అది అంటే ఆవిడ ఎప్పుడైతే స్టేజ్ ఎక్కి లెక్చర్ ఇస్తూ ఉంటది, ఆవిడ ప్రశంసించుకుంటారు. వెరీ గుడ్ బిందు, చాలా చెప్పావు. అలాగ మనల్ని మనమే చేసుకోవాలి. ఎవరు వచ్చి మనల్ని ప్రశంసించరు. సో, అక్కడ ఏం చేయాలంటే ప్రాక్టీస్ అలా చేసుకున్నప్పుడు నెక్స్ట్ టైమ్ స్టేజ్ ఎక్కినప్పుడు ఇంకా బాగా చెప్తా. ఈవిడ అలా చేసిందనమాట. అదే మనకు కూడా చెప్తుంది. ఏమని? నేను మొదటిసారి లెక్చర్ ఇచ్చి స్టేజ్ దిగుతున్నప్పుడు వెంటనే, లూయిస్ చాలా గొప్పగా చేశావు. మొదటిసారే చాలా అద్భుతంగా చెప్పావు. ఇలా 5, 6 సార్లు చెప్పగలిగితే ఒక ప్రొఫెషనల్ స్పీకర్ లాగా మాట్లాడగలవు అని నన్ను నేను ప్రోత్సహించుకున్నాను. తనకి తాన్ని ప్రోత్సహించుకుంది.
కొన్ని గంటల తర్వాత, లూయిస్, నాకు తెలిసి నువ్వు కొన్ని విషయాలలో మారాలి. ఇలా చెప్పి ఉండాల్సింది. అలా చెప్పి ఉండాల్సింది అని విశ్లేషించుకున్నాను. ఈ విధంగా నన్ను నేను తప్పులు పట్టుకొనడాన్ని మాత్రం ఏ కోశాన అనుమతించలేదు. చూసారా? మనం నేననుకుంటాను నేను తప్పు పట్టను గానీ, నేనేమనుకుంటానంటే ఇప్పుడు ఇలా క్లాసులు చెప్తున్నాను కదా! అయ్యో! భలే ఆ పాయింట్ వదిలేసానేంటి ఇవాళ క్లాసుల్లో చెప్పలేదే అయ్యో! ఎందుకు చెప్పలేదో అయ్యో! చెప్తే బావుండేది. ఇది అందరికి ఉపయోగపడేది అని నేననుకుంటా. కానీ ఇప్పుడు ఇది చదివాక ఏమవుతుందంటే, తర్వాత కొంతకాలం అయ్యాక నేనేది చెప్తున్నానో నాకు అప్పుడు అర్థమైంది. మాస్టర్స్ అవతల వ్యక్తికి ఏది కావాలో అది చెప్పిస్తున్నారు నా ద్వారా. నేను కాదు చెప్పేది. నేను కాదు ప్రాక్టీస్ చేసి అంటే ఇక్కడ నేను క్లాస్ చెప్పడం, సత్యాన్ని వెలిబుచ్చడం ఇది వేరు. ఈవిడ చేసిన ప్రయత్నం కూడా అలాంటిదే. అప్పుడు ఏం చేయాలి? మనం ప్రతీదీ కూడా పాజిటివ్‌గా తీసుకోవాలి. ఎందుకు జరిగిందో, ఎందుకు జరిపించబడిందో మంచిగానే జరిపించబడింది. ఐ యామ్ గుడ్. వాట్ ఐ హావ్ డిడ్ ఈస్ వెరీ రైట్. ఇంక నుంచి ఇలా చేస్తాను. వాటెవర్ ఏది జరిగితే దాన్ని నేను స్వీకరిస్తాను. ఒప్పుకుంటున్నాను అని నేను ఇంకా చెప్పడం స్టార్ట్ చేశాను యాక్చువల్‌గా ఇలాగ యూట్యూబ్‌లో. నాట్ యూట్యూబ్ క్లాసెస్ అనేది. చాలా మంది క్లాసెస్ చెప్పడానికి భయపడుతూ ఉంటారు. నేనేమంటానంటే నువ్వు ఏదైతే నేర్చుకున్నావో ధ్యానం చేసి, ఆ ఒక్క పాయింట్‌నైనా నలుగురికి చెప్పండి. అలాగైనా వాళ్ళకి ఎక్కడో ఒక చోట ఉపయోగపడుతది. ఈ అలాగా మిమ్మల్ని మీరు ఆ పాజిటివ్ లైన్‌లోకే తీసుకువెళ్ళండి. ఈ సత్యాలు మీ చుట్టూ అద్భుతాలు సంభవింపజేయడాన్ని గమనించండి. ఈ సత్యాన్ని ఎప్పుడైతే మిమ్మల్ని మీరు ప్రశంసించుకొని మీకు మీరే ఎంకరేజ్ చేసుకుంటారో మిమ్మల్ని మీరు, ఆ సమయంలో మీ చుట్టూ మీకు అద్భుతాలే జరుగుతాయి. దాన్ని గమనించమని అంటున్నారావిడ. అంటే ఎప్పుడైతే ఈ పుస్తకము వ్రాయడానికి ఉపక్రమించక ముందు నేనొక కంప్యూటర్ కొన్నాను. దాన్ని మ్యాజిక్ లేడీ అని పిలిచేదాన్ని. నేను నేర్చుకోవడానికి ఎంపిక చేసుకున్న కొత్త అంశమిది. దీని మూలాన కంప్యూటర్ ఆపరేట్ చేయడము, ఆధ్యాత్మిక సత్యాలను సాధన చేయడం ఒకటేనని తెలుసుకున్నాను. ఆధ్యాత్మిక సత్యాలని సాధన చేసిందంట. అది కంప్యూటర్. అంటే ఏంటి? ఒక కొత్త సబ్జెక్ట్‌ని మనం నేర్చుకునేటప్పుడు ఎంత శ్రద్ధగా, ఎంత చక్కగా ప్రాక్టీస్ చేస్తామో, అలాగే ఆధ్యాత్మిక సత్యాన్ని కూడా ప్రాక్టీస్ చేసింది ఆవిడ. 2 ఒకేలాగే ఉన్నాయి అని తెలుసుకుంది. ఎప్పుడైతే నేను కంప్యూటర్‌ను ఆపరేట్ చేయడం సరిగ్గా నేర్చుకున్నానో, అది నాకెన్నో అద్భుతాలను చేసి పెట్టింది. కంప్యూటర్‌తో నేను చాలా కరెక్ట్‌గా వ్యవహరించాలి. ఒక కీ తప్పుగా ప్రెస్ చేసినా చాలు అంతా తప్పైపోతుంది. లేదా నేననుకున్న ఫలితం రాదు. కంప్యూటర్ నాకు తప్పు చేయడానికి కొంచెం కూడా ఆస్కారం ఇవ్వదు. కొన్నిసార్లు నేను చాలా నిరుత్సాహపడేదాన్ని. కానీ కంప్యూటర్ మాత్రం ఎంతో సహనంతో నేను నేర్చుకోవడం కోసము నా ముందు ఎదురు చూస్తూ ఉండేది. మనల్ని చాలా మార్చుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. మనకి ఎన్ని సార్లో ఒడిదుడుకులు వస్తూనే ఉంటాయి మధ్య మధ్యలో. అయినా మనలోది మనం పూర్తిగా ఎరుక స్థితిలోకొచ్చి దాన్ని నేర్చుకునే స్థితికి చేరుకోవాలి. తర్వాత నేను కంప్యూటర్ ఆపరేట్ చేయడం చక్కగా నేర్చుకున్నాను. ఇది నాకెన్నో పనులను చాలా అద్భుతంగా చేసి పెట్టేది. దీనికి చాలా ప్రాక్టీస్ అవసరమైనది. సో, ఆ కంప్యూటర్ నేర్చుకోవడానికి ఎంతో ప్రాక్టీస్ చేయాల్సొచ్చిందంట. మీరిప్పుడు నేర్చుకునే అంశం కూడా ఇలాంటిదే. ఆధ్యాత్మిక సత్యాలు కూడా కంప్యూటర్ లాగే చాలా ఖచ్చితమైనవి. వాటిని మీ యొక్క పాత ఆలోచన విధానాలతో ఏమాత్రం పంచలేరు. ఏమార్చలేరు. ఆ! సరికొత్త భాషను మీరు నేర్చుకుని తీరాల్సిందే. ఆ తర్వాతే మీ జీవితంలో అద్భుతాలు సంభవించడము ప్రారంభమవుతాయి. మీరు నేర్చుకునే విధానాన్ని శక్తివంతం చేసుకోండి. మీరు నేర్చుకునే విధానాన్ని ఎంతగా శక్తివంతం చేసుకుంటారో, మీరంతే చక్కగా చేయగలుగుతారు. మీరు నేర్చుకునే విధానాన్ని శక్తివంతం చేసుకునేందుకు నా సలహాలు. ఆవిడ సలహా ఇస్తుంది. ఏదైతే మనం నేర్చుకుంటామో దాన్ని శక్తివంతం చెయ్యండి. అంటే ఏంటి? అది మీకు మైండ్‌లోకెళ్ళి అలా కూర్చుండిపోవాలి. ఏదన్నా నేర్చుకున్నాము అని అంటే, ఆ విషయాలు మనకి బాగా కూలంకషంగా తెలుసుకోవాలి. దానికి కొన్ని టిప్స్ ఇస్తుందావిడ.
మంచి శుద్ధమైన శాకాహారాన్ని తీసుకోండి. చూసారా ఆవిడ ఆల్రెడీ వెజిటేరియనే. మంచి శుద్ధమైన శాకాహారాన్ని తీసుకోండి. శరీరాన్ని చక్కగా ఉంచుకోవడానికి ఎక్సైజ్ ఎక్సర్‌సైజులు చెయ్యండి. అప్పుడప్పుడు శరీరానికి చక్కని విశ్రాంతినివ్వండి. వీలైతే అందుకు అనువైన ఎక్సర్‌సైజులు చెయ్యండి. అంటే మెడిటేషన్ లాంటిది. విశ్రాంతి కదా శరీరానికి. మెడిటేషన్ అని. జస్ట్ నీకు హాయిగా రిలాక్స్‌డ్‌గా అలాగా శవాసనం అంటారు చూడు. అలాంటియన్నీ యోగాలో ఉంటాయి. చాలా కష్టాలేమి ఉండవు అవన్నీ ఎక్సర్‌సైజ్‌లు. జిమ్‌లకెళ్ళి ఎక్కి ఆ వెయిట్‌లన్నీ ఎత్తేయక్కర్లా. ఎక్సర్‌సైజ్‌లంటే యోగాసనాలు లాంటివి యేసుకుంటే చాలా రిలీఫ్‌గాను బాడీ, మైండ్, బాడీ, సోల్ అంటారు. రిలాక్స్డ్‌గా అయిపోవచ్చు. మీ ఊహాశక్తిని, ఆలోచన శక్తిని ప్రయోగించండి. పుస్తకాలు చదవండి. పుస్తకాలు మనకు తెలిసిన జ్ఞానాన్ని ఈ ఇనుమడింప చేస్తాయి. ధ్యానం చెయ్యండి. కృతజ్ఞతా భావాల్ని కలిగి ఉండండి. థాంక్‌ఫుల్‌గా ఉండండి. బుక్ ఉంటే బుక్‌కి థాంక్స్, పడుకుంటే మంచానికి థాంక్స్, తాగితే గ్లాస్‌కి థాంక్స్, నీళ్ళిచ్చినందుకు భగవంతుడికి హయ్యర్ సెల్ఫ్‌కి థాంక్స్, నాలెడ్జ్ ఇస్తే దానికి థాంక్స్, భోజనం ఇస్తే దానికి థాంక్స్. ఇది ఈవిడ చాలా థాంక్‌ఫుల్‌నెస్ నేర్పిస్తది ఈ బుక్. థాంక్స్, థాంక్స్ అనుకుంటూ రోజు ప్రతి క్షణం థాంక్స్ అలవాటయిపోయిందనుకోండి బయట చెప్పక్కర్లా. లోపలే మనం థాంక్స్. ఆటో ఎక్కి దిగినా ఆటోకి థాంక్స్, డ్రైవర్‌కి థాంక్స్. అసలు ఎలా ఉండేదో ఫస్ట్‌లో ఈ బుక్ నేను చదివినప్పుడు. బస్ ఎక్కిన బస్‌కి ఫ్లైట్, ఫ్లైట్ ఇలా పట్టుకొని చక్కగా స్మూత్‌గా నమ్మలేరు. ఇంత హెవీగా ఉంటాం కనిపిస్తాను. శ్రీశైలం కొండెక్కాను. కొండెక్కి అప్పుడు ఈ బుక్ చదివే రోజులే అది. అది అది ఏం కొండ అది? శ్రీశైలంలో కదిరివనం వెళ్ళాం. కదిరివనం 500 మంది వెళ్ళాం. ఫస్ట్ బ్యాచ్ నుంచి నేనెక్కుతున్నాను కొండ. అందరూ వెళ్ళిపోతున్నారు నా ముందు స్పీడ్‌గా. వెళ్ళిపోతే ఆఖరిదాన్ని నేనయిపోయాను. నాకెవ్వరు తోడు లేరు. ప్రతి మెట్టు, ప్రతి అడుగు థాంక్ యూ. ఒక మెట్టుకి థాంక్ యూ, థాంక్ యూ, థాంక్ యూ. చెట్లకి, ప్రకృతికి అంతా థాంక్స్, థాంక్స్, థాంక్స్ అనుకుంటూ వెళ్ళిపోయా అలాగా. అసల ముందు అంత దూరంలో ఉన్నారు ఎక్కడో మనుషులు. ఆళ్ళని ఆ దారి మర్చిపోతానేమో అని మళ్ళా కంగారు. ఇయన్నీ భయాలొచ్చేస్తున్నాయని థాంక్స్ చెప్పుకుంటూ ఇంకా బయలుదేరిపోయాను. ఇంకలా సన్‌సెట్ అవుతుంది. ఆ టైంకెళ్ళి చేరుకుపోయాను ఆ జనంలో. అంటే నేనేం చెప్తున్నానంటే మనలో భయం ఏదైనా వచ్చిందంటే వెంటనే ఆ ప్రదేశంలో ప్రతి మెట్టుకి ఒక రాయికి థాంక్స్ చెప్పుకుంటుంటే అవి చాలా ఫ్రెండ్లీగా అనిపిస్తాయి మనకి. కష్టంగా అనిపించదు ఆ ప్రదేశం. ఏదో ఏదో ఎళ్ళిపోయినట్టు ఇంతకుముందు అక్కడ ఉన్నట్టు అంత ఫీలింగొచ్చేస్తది. నాకు ఇంకో మనిషి అంత ఎత్తు పుట్టలున్నాయి అటు పాము పుట్ల ఆ దారిలో. అసలు ఏం జరుగుద్దో గూడా తెలీదనమాట. ఇంకా కాసేపట్లో అంత అడవి కదా! మరి శ్రీశైలం అడవుల్లో ట్రెక్కింగ్ పెట్టారు. అప్పుడు 2010 అనుకుంటా శ్రీశైలం ధ్యాన మహాయజ్ఞం. అప్పుడు మేము కదిరివనం నైటంతా పౌర్ణమి నైటు ఫుల్లు నైటంతా ఆ కొండ మీద గడిపాం. గుహలున్నాయి దాంట్లో. ఇంకా అక్కడ క్యాండిల్స్ పెట్టుకొని భోజనం కూడా పైకే పట్టుకెళ్ళిపోయి అక్కడే వంట చేసుకొని 500 మంది మొత్తం మెడిటేటర్స్. చాలా అద్భుతాలే జరిగేవి అప్పట్లో. అంటే మనలో నమ్మకం, ధైర్యం, తర్వాత విశ్వాసం మాస్టర్స్ మీద. అలాగా కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉన్నప్పుడు తిరుపతి మెట్లు కూడా 2 సార్లు ఎక్కాను. ఒక్కో మెట్టుకి ఒక్కొక్క మ అప్పుడు ఇంకా అప్పుడు మంత్రం చెప్పుకుంటే ధ్యానంలోకొచ్చాక రెండోసారి ఎళ్ళినప్పుడు ఒక్కొక్క మెట్టుకి థాంక్ యూ, థాంక్ యూ, థాంక్ యూ. చాలా థాంక్స్ నాకు. నీ మీద నేను నడుస్తూ వెళ్తున్నాను. నువ్వెంతో నాకు సహాయం చేస్తావని ప్రతి అడుగుకి థాంక్స్ చెప్పుకుంటూ, ఫీల్ అవుతూ, హ్యాపీనెస్ కాసేపు మెట్టు మీద కూర్చొని, దాన్నిలా తడిమి, దాంతో ఉంటూ, అలాగ మమేకం అవుతూ వెళ్ళడం అన్నమాట. చాలా హ్యాపీగా ఉంటుంది. అందుకనే ఈ నాలెడ్జ్ తెలిస్తే ఇంకా బావుంటది. అందుకనే మెడిటేషన్ అనేది. దైవిక వాక్యాల్ని వ్రాయండి. వాటిని బిగ్గరగా చెప్పుకోండి. వాటిని పాటలుగా మలుచుకొని సరదాగా పాడుకోండి. నా దైనందిన జీవితం ఇలా కొనసాగుతుంది. నిద్ర లేస్తూనే మొదట నేను చేసే పనులన్నిటికీ, అంతటికి కృతజ్ఞతలు తెలుపుకోవడమే. అన్నిటికి థాంక్స్ చెప్పుకుంటూ ఉంటదంట ఆవిడ లెగ్గానే. తర్వాత కాలకృత్యాలు తీర్చుకుని కనీసం అరగంట ధ్యానం చేస్తాను.
ఆ తర్వాత దైవిక వాక్యాలను వ్రాయడం గాని, ప్రార్థన చేయడం గాని చేస్తాను. తరువాత నేను రోజు పడుకునే ముందు చెప్తాను అఫర్మేషన్స్. ఓ 50 ఉంటాయి. 50 కళ్ళు మూసుకొని ఫోన్ ఆన్ చేసి పెట్టేసుకొని, అవి వింటూ, అవి చెప్పుకుంటూ నిద్రొస్తది. అప్పుడు అలా నిద్రపోతాను. నా నా దినచర్యలో నా ప్రాక్టీస్ నేను చెప్తున్నాను. అప్పుడు గాని నిద్ర రాదు. అది అఫర్మేషన్స్ అన్నీ చెప్పుకుంటే గాని నిద్ర రాదు. ఆవిడేమో లెగిసాక లెగిసాక కూడా చెప్పుకోవచ్చు. మనం ఈ ధ్యానం బాగా చేసేసి ఏమవుతదంటే న్యూ ఎనర్జీలో మనకి నిద్రలు పట్టట్లే. టైం పట్టేస్తుంది. అప్పుడేం సత్యంతో కూడుకొని ఉండడము, బుక్స్ చదువుకోవడము, లేపోతే నీకు నచ్చిన పని ఏదో ఒకటి చేసుకుంటూ ఉండాలి. అర్ధరాత్రులు ఎవరు చేస్తారు చెప్పండి? ఎవరు చేయరు. మనం చేస్తే ఇంట్లో వాళ్ళు మిగతా వాళ్ళకి డిస్టర్బెన్స్. అందుకనే ఇంక ఇవి పెట్టుకొని అలా వింటూ పడుకోవడం అన్నమాట. తర్వాత 15 నిమిషాల పాటు చిన్న చిన్న ఎక్సర్‌సైజులు చేస్తాను. మామూలుగా టీవీలో ఉదయం 6 గంటలకు వచ్చే ఏరోబిక్స్ ప్రోగ్రామ్‌లోని ఎక్సర్‌సైజులు చేస్తాను. తర్వాత ఎక్కువగా పళ్ళతో పళ్ళ రసాలతో కూడిన ఆహారాన్ని తీసుకుంటాను. తర్వాత కాస్త హెర్బల్ టీని సేవిస్తాను. నాకీ ఆహారాన్ని ప్రసాదిస్తున్న భూమాతకు కృతజ్ఞతలు తెలుపుకుంటాను. మధ్యాహ్నం భోజనానికి ముందు అద్దము ముందుకు వెళ్లి దైవిక వాక్యాల్ని గట్టిగా ఉచ్చరిస్తాను. కొన్నిసార్లు వాటిని పాటలుగా వ్రాసి పాడుకుంటాను. లూయిస్, నువ్వు చాలా అద్భుతమైన దానివి అని చెప్పుకుంటా. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఈరోజు నీ జీవితంలోని అత్యద్భుతమైన రోజుల్లో ఒకటి. ప్రతీదీ నాకు అత్యున్నతమైన మంచినే చేకూర్చుతున్నది. నీవు తెలుసుకోవాల్సినదంతా నీకు తెలియజేయబడుతుంది. నీకు అవసరమైనదంతా నీకు అందజేయబడుతుంది. హ్మ్. అంతా సవ్యంగా ఉంది అంటూ పాడుకుంటాం. చూసారా ఫ్రెండ్స్? మనం కూడా అలాగే చక్కగా మనకి ఏది దారి నచ్చితే దాని ఫలంగా దాన్ని అలా మార్చుకుంటూ కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఆవిడ పాట రూపంగా గుర్తుపెట్టుకొని ఆవిడ పాడుకుంటుంది. అది. మధ్యాహ్నం భోజనంలో కూడా ఎక్కువగా పచ్చికాయ కూరగాయలనే ఉంటాయి. అప్పుడప్పుడు ఫిష్, చికెన్ తింటాను. ఈ పుస్తకం 1984లో వ్రాయబడింది. అప్పట్లో ఆమె పాక్షికంగా మాంసాహారి. ఇప్పుడు ఆమె మాంసాహారం కాదు. ఈ విషయాన్ని ఆమె ఈ పుస్తకం చివరలో 'నా కథ' అనే చాప్టర్‌లో తెలియజేసింది. మళ్ళీ ఆహారానికి కృతజ్ఞతలు తెలుపుకుంటాను. రాత్రి డిన్నర్ అయితే ఎక్కువగా ఉడికించిన కూరగాయలతో గింజలతో కూడి ఉంటుంది. ఇలాంటి అల్పాహారాలతోనే నా శరీరం చాలా చక్కగా పనిచేస్తుంది. ఇతరులతో కలిసి రాత్రి భోజనం చేయడం నాకు చాలా ఇష్టం. భోజనం తర్వాత ఒకరినొకరం ఆశీర్వదించుకుని ఆహారాన్ని కూడా ఆశీర్వదిస్తాము. సాయంత్రాలలో కొంతసేపు పుస్తకాలు చదువుతూ గడుపుతాము. ఎప్పటికీ నేర్చుకోవడం అనేది ఉండనే ఉంటుంది. కొన్నిసార్లు సాయంత్రపు వేళల్లో కూడా ఒక దైవిక వాక్యాన్ని 10 లేక 20 సార్లు వ్రాస్తాను. ఇది చాలా ముఖ్యం ఫ్రెండ్స్. అంటే అదే ఒక లెక్చరర్, టీచర్‌గా నేను ఏం చెప్తున్నానంటే, ఒక విషయాన్ని మన మైండ్‌కి ఎక్కించాలి అంటే, నువ్వు చదివి 10 సార్లు గంట సేపు చదివేదానికన్నా, రాసి చూస్తే, ఒకటికి 2 సార్లు రాస్తే, అది అట్లాగే వెళ్లి నీ బుర్రలో కూర్చుంటది. ఒక క్వెషన్ ఆన్సర్ ఎంతసేపు చదువుతాము? పావుగంట, అరగంట చదువుతా ఉంటాం. అదే నువ్వు ఒక పావుగంట చదివి, ఇంకో పావుగంట దాన్ని రాసి, ఇంకో పావుగంటలో చూడకుండా రాసేయగలవు. అంత డిఫరెన్స్ ఉంటది రాసి చూసినా. నిద్రపోయే ముందు నా ఆలోచనలన్నిటినీ సమీకరించుకుని, ఆ రోజులో నేను చేసిన ప్రతి పనిని ఆశీర్వదించుకుంటాను. ఆశీర్వదించుకుంటే థాంక్ యూ చెప్పడం అన్నమాట అన్నిటికి. చాలా హాయిగా, విశ్రాంతిగా నిద్రపోవాలని, రేపు ఉదయాన లేస్తూనే చాలా ఫ్రెష్‌గా ఉండాలని, మరో కొత్త రోజులోకి సరికొత్తగా ప్రవేశించాలని, దానికి తగిన శక్తినివ్వమని హృదయంలోనే వేడుకుంటూ నిద్రలోకి జారుకుంటాను. ఆవిడ దినచర్య.
ఆవిడ ఎలా చేస్తుంది? ఆవిడ ఎలాగ ఎందుకంటే మీరు అనుకున్నట్టు 36, 38 ఇయర్స్‌లో ఆవిడకి క్యాన్సర్ వచ్చింది. ఎప్పుడైతే ఈ హే హౌస్ ఇలాగ పిఎల్ఆర్‌టీ చేసుకొని ఆవిడలో ఉన్న లోపాలని అన్నీ బయటికి తరిమేసేసి ఆవిడ ఫ్రెష్‌గా కొత్త లూయిస్ కింద తయారయిందో ఆవిడకి మొత్తం జబ్బు మొత్తం బయటికి పోయింది. అసల ఆ క్యాన్సర్ కణాలే లేవు శరీరంలో. అంటే ఆవిడని హాని చేసే కణాలు లేవు. క్యాన్సర్ కణాలు అందరిలోనూ ఉంటాయి. కానీ చాలా 1% ఉంటాయి అంతే. అవి కూడా అవసరం ఉంటది. కానీ అది పెరిగిపోయేసరికి అనారోగ్యంగా తయారవుతుంది మనకి. అలాగా ఆవిడేం చేసిందో చూడండి, ఆవిడ దినచర్య చెప్తుంది. ఎలాగా ఆవిడ దినచర్య ఉందో. ఎన్ని రోజులు జీవించింది. ఇంచుమించు చాలా మందంటారు 300 ఇయర్స్ ఉండొచ్చు ఆవిడకి. ఆవిడ ఏజ్ ఎంతో ఎవరికీ చెప్పట్లేదు అని. తెలీదు. తెలిసిందనుకో మనం ఆశ్చర్యపోయి కంగారు పడిపోతాం చూడండి. హడావిడి జేసేస్తాం. మనకు ఒక రోజు ఎక్స్‌ట్రా ఉన్న 101 ఇయర్స్‌కి మొత్తం అందరికి చెప్తాను నేను నాకు 101 ఇయర్స్ అండని. ఆవిడకి ఎంతో ఏజ్ అంట. చాలా ఏజ్ ఉంది భూమి మీదని విన్నాను. ఇదంతా మీకు కష్టంగా అనిపిస్తుందా? మొదట్లో అలాగే అనిపిస్తుంది. కొంతకాలం తర్వాత ఈ నూతన ఆలోచన విధానములు బ్రష్ చేసినట్లుగా, స్నానం చేసినట్లుగా చాలా సహజంగా మన జీవితాల్లో భాగమైపోతాయి. తర్వాత ఇవన్నీ మీరు చాలా ఆటోమేటిక్‌గా చేయగలుగుతారు. ఇలాంటివి కుటుంబ సభ్యులందరూ కలిసి చేయగలిగితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఉదయం గాని, రాత్రి గాని భోజనానికి ముందు కుటుంబ సభ్యులందరూ కలిసి సామూహిక ధ్యానం చేస్తే అది వారి జీవితాల్లో శాంతిని, సౌఖ్యాన్ని ప్రసాదిస్తుంది. ఒకవేళ మీకు సమయం లేదని భావిస్తే ఉదయాన్నే ఒక అరగంట ముందుగా నిద్ర లేవండి. దానికి తగినట్లుగానే మీరు మీ జీవితంలో చాలా లాభదాయకమైన మార్పులను గమనించగలుగుతారు. ఏంటి ధ్యానం గురించి చెప్తుందావిడ మనకి. అలాగా మనం ఇంకో వాళ్ళకి చెప్పగలగాలి మై డియర్ ఫ్రెండ్స్. మనం ఎలాగో ధ్యానం చేస్తున్నాం. రకరకాలుగా చేస్తాం మనం ధ్యానాలు. మీకు తెలుసా నేనైతే బాత్రూమ్ స్నానం చేసేటప్పుడు షవర్ తిప్పేసుకొని కూర్చొని ధ్యానం చేసేదాన్ని. ఇలాగే నేనొక్కదాన్నే కాదు చాలా మంది చాలా రకాలుగా ఎందుకంటే ఇంట్లో కొంతమంది పేరెంట్స్ పిల్లల్ని చేయనివ్వరు. చాలులే చేసింది ధ్యానం. ఎందుకంటే ఆళ్ళకి తెలీదు దాని ఫలితాలేంటో. పిల్లలకి ఇంట్రెస్ట్‌గా ఉంటది. చాలా మంది నేను పేర్లు చెప్పను కానీ చెప్పడానికి ఇష్టపడట్లే. ఎందుకంటే ఆళ్ళు ఫీల్ అవుతారు కదా! వాళ్ళ పర్సనల్ ఇది నేను ఇలా ఓపెన్‌గా చెప్పకూడదు. ఒక పిల్లవాడు ఏజ్ అంటే ఇంటరు అలాగుంటది. లేకపోతే ఇంకా చిన్నోడైనా. బాత్రూమ్‌లోకెళ్ళి స్నానం చేస్తానని పంపు తిప్పేసి కమోడ్ మీద కూర్చొని ధ్యానం చేసేవాడట. ఇక్కడ కూర్చుంటే చేయనివ్వట్లేదని బాత్రూమ్‌లో కూర్చొని చేసేవాడు. అంటే ఎవరికీ తెలియకుండా అలా మెడిటేషన్ చేస్తూ ఉండేవాడు. అలాగే మెడిటేషన్‌లోకెళ్ళేవారు. మా అబ్బాయి ఉన్నాడు. మా అబ్బాయే సొంతంగా. వాడు మెడిటేషన్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ వచ్చాక నేను కాలేజ్‌కి వెళ్ళను. మెడిటేషనే చేస్తాను. నేను కాలేజ్‌కి వెళ్ళను. నాకు మెడిటేషనే చేయాలనిపిస్తుంది. అప్పుడు అందరూ వాడిని నన్ను తిట్టారు. "ఆడికి అలా నేర్పిస్తావా? నీకేమైనా పిచ్చా వెర్రా? ఆడికి ఏమైపోతాడు? చదువు లేకుండా పిల్లోడు. ఇలా మెడిటేషన్ మరీ అంత దారుణం. చదువుకోవడం కోసం మెడిటేషన్ నేర్పాలి గానీ, ఆడేంటి చదువు మానేసి మెడిటేషన్‌లో ఉంటానన్నారు." వేరే ఏం చేయలేకపోయాం మేము. వాడు ఇంటర్ ఫస్ట్ ఇయర్, నేను మెడిటేషనే చేస్తాను. కాలేజ్‌కి వెళ్ళను. వెళ్ళలేదు. ఆడి కోసం ఇల్లంతా మారి మేము హైదరాబాద్ ఎళ్తే వాడు ఫుల్లుగా కూర్చొని ధ్యానం జేసేసి, ఆఖరికి ఇంకా 3 మంత్స్ ఉంది ఎగ్జామ్స్‌కి. ఏంటి ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్. రాయనంటాడు. రాయనని చెప్పడు. ఏం మాట్లాడడు. అలా కామ్‌గా ఉండేవాడు. వాడికి కౌన్సెలింగ్ అని అదని ఇప్పించేవాళ్ళం. ఏమైపోయిందో అనుకోని కంగారు పడి. చెప్తున్నాను మెడిటేషన్ అంటే ఇదే అప్పుడు నాకు మెడిటేషన్ గురించి అంత ఆహ్, నమ్మకం అంటే ఎలా నమ్మాలి? ఎలాగా పిల్లోడు చదువుకునే పిల్లోడు కాలేజ్ మానేసేసి ఇంట్లో కూర్చొని ధ్యానం చేస్తాను. ఆ కాలేజ్‌లో ఏం చేసేవాడు ఆళ్ళందరిని కాలేజ్‌లో పిల్లలందరిని కూర్చోబెట్టుకొని ధ్యానం చేపిచ్చేవాడట. ఆ ప్రిన్సిపల్ ఏమో గొడవ. ఏంటండి మీ అబ్బాయి హాస్టల్‌లో పెడితే ఆ! ఆడెక్కడ బిల్డింగ్ పైన వాటర్ ట్యాంక్ ఉంటే వాటర్ ట్యాంక్ పైన కూర్చొని ధ్యానం చేసాడు. సోల్స్ గురించి చెప్పేవాడట వాళ్ళందరికి. ఆ పిల్లోడు సోల్స్ గురించి ఏం చెప్పాడో నాకు తెలీదు గానీ, వాడు అప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ అంటే ఆడు సెవెంత్ స్టాండర్డ్‌లో ఉండంగా మేము ధ్యానంలోకొచ్చాను నేను. అప్పటినుంచి వాడు బుక్స్ చదవడం, సోల్స్ గురించి తెలుసుకోవడం తెలుసేమో నాకు చెప్పేవాడు కాదు. ఏంటండి ఈడు అర్ధరాత్రులు దెయ్యాల గురించి చెప్తాడు మీ అబ్బాయి. మీరు ఇంటికి పట్టుకుపోండి ఆడిని మీరు ఇక్కడ ఉంచొద్దని.
అయ్య బాబోయ్! ఇదెక్కడ గోలరా అని ఆడింటికి తీసుకొచ్చేసాం. ఇంకేం చెప్తాం పిల్లల్ని మనం గట్టిగా అనడానికి లేదు. వాళ్ళేం చేస్తే అన్నిటికి ఓకే. అలా కూర్చొని ఇంట్లో ధ్యానం చేసుకుంటూ కూర్చునేవాడు. ఎప్పుడు ఆడుకోవడానికెళ్ళేవాడు. ఇంట్లో అంతే వాడిష్టం. ఇంక వదిలేసాం. బలవంతం చేయడం వదిలేసాం. లాస్ట్‌కి మా చిన్న బాబుకి ట్యూషన్ చెప్పడానికి ఇంటికి మాస్టర్ వచ్చేవారు. ఆయన క్లాస్ చెప్తూ ఉంటే, ఈ చిన్న బాబుకి చెప్తుంటే అప్పుడు ఈ పెద్దోడిని కాసేపు కూర్చోరా మాస్టర్‌కి ఏమన్నా ఉంటే చెప్తాడేమో అది కూడా భయం మాకు ఏమంటాడని. ఆ మాస్టరే నేను ఫ్రెండ్లీగా చిన్నతనే అన్నమాట. ఫ్రెండ్లీగా ఆ బాబుతో మాట్లాడుతూ సరదాగా మాట్లాడతాను. కాసేపు కూర్చో నా పక్కనొచ్చని కూర్చోబెట్టుకొని ఏదో అది ఇది అని చెప్పు మొత్తానికి 3 నెలలు ఆ ట్యూషన్ అయ్యాక 84% ఫ్రెండ్స్. నాకు షాక్ మేమైతే. నేను మాస్టర్స్ డ ఏం చేశారు? ఏదో మిరాకిల్ చేశారు మా అబ్బాయి విషయంలో. హ్మ్. ధ్యానం ద్వారా అనుకున్నా. దాని సైంటిఫిక్ రీజన్ ఉంటదిగా వెనకాతల. వాడికి ఎలాగా ఏం చదవకుండా 3 నెలలు చదివేస్తాడా? 3 నెలలు మాస్టర్ చాలా బాగా చెప్పేసారని మా చుట్టాలందరూ ఇంకా ఆ మాస్టర్‌ని పొగడటం మొదలెట్టారు. నన్నైతే రోజు తిట్టడమే అందరూ. నువ్వు ఇలా పిల్లోడిని నాశనం చేసావు. వాడి జీవితం నాశనం అయిపోయిందని తిట్టేయడం. అదైతే మొత్తానికి 84% ఎలా వచ్చిందో అర్థం కాల. ఏదో అయిందిలే మొత్తానికి పాస్ అయ్యాడు. నన్ను బతికించాడు అనుకున్నాను. నన్ను తిట్టడం అందరూ మానేసి ఆ ట్యూషన్ మాస్టర్‌నే పట్టుకుని సెకండ్ ఇయర్ కాలేజ్‌కెళ్ళాడు. అప్పుడు ఏమైందో, ఏంటి జరిగిందో తెలీదు గానీ, మా అబ్బాయి పెద్ద బాబు ఇప్పుడు అమెరికాలో ఉంటున్నాడు. వాడిది ఇంజినీరింగ్ అయిపోయాక ఒకరోజు నాతో అప్పటికి 2012కి వాడికి ఇంజినీరింగ్ అయిపోయింది. మేమందరం కడతాల్ వెళ్ళాం వాడిని తీసుకొని. ఆ! అప్పుడు ఎన్ని అవర్సో మౌన ధ్యానంలో ఉండిపోయాడు వెళ్ళిపోయి. అంటే గ్రేట్ మాస్టర్ తర్వాత తెలిసింది. వాడు మా మా బాబాజీ శిష్యుడు గత జన్మలో అని. ఆ తర్వాత వాడు చెప్పాడు. ఓ బుక్ ఇలా చూస్తే ఒక్కొక్క అక్షరం ఇలా పెద్దగా అయిపోయి ఒక అక్షరం ఇలా వచ్చి లోపలికెళ్ళిపోయేవట. ఆడి బాడీలోకి, ఆడి మైండ్‌లోకి. అలాగా ఎళ్ళిపోతూ ఉండేవట. బుక్స్‌లో ఉన్న అక్షరాలు. నాకా విషయం తెలియలేదు. తర్వాత వాడు ఎవరికీ చెప్పొద్దన్నాడు. నేను ఇవాళ ఓపెన్‌గా ఎందుకు చెప్తున్నానంటే వాడు పెళ్లయిపోయింది, సెటిల్ అయిపోయాడు. అందుకనే ఇవాళంతా మీకు ఎందుకంటే అలాగే చెయ్యండి మీ పిల్లలకి అని చెప్పను. అస్సలు బలవంతం వద్దు మై డియర్ ఫ్రెండ్స్. బలవంతం నేనెక్కడ చేయలే మా వాడిని. చదవడానికి బలవంతం చేశాను. చదవరా బాబు నీ జీవితం బాగుపడుతది. ధ్యానం కరెక్టే కొంతసేపు చేయాలి గానీ, మొత్తం 95% ధ్యానం, 5% చదువంటే కుదరదు. ఇలాగ బలవంతం చేశాను, బాధ పెట్టేసాను ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో. ఎప్పుడైతే నాకు ఈ విషయం తర్వాత తెలిసింది. అప్పటికి నేనేమైందంటే, అప్పటికే ధ్యానంలోకొచ్చాను. అప్పుడు ఒక బుక్ ఉందండి. మన పిల్లలు మన పిల్లలు కారు. మన ద్వారా వచ్చారే కానీ, వాళ్ళ లక్ష్యాలు వేరుంటాయి. వాళ్ళ లక్ష్యానికి తగ్గట్టు మనల్ని ఆళ్ళని వదిలేయాలి. వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి. అలాగా ఖలీల్ గిబ్రాన్ 'ప్రొఫెట్' బుక్ పేరు 'ద ప్రొఫెట్'. ఆథర్ ఏమో ఖలీల్ గిబ్రాన్. ఆ బుక్కు సూపర్బ్ బుక్ అది. మీరు అది అంటే బుక్స్ అన్నీ బావుంటాయి. చదివిన జ్ఞానం మనకి బుర్రకు ఎక్కుతాయి కదా! ఎక్కినా మనం ఒప్పుకోంగా. అమ్మో! నా పిల్లోడు చదువు ముందు ఆ బుక్ ఏదో రాసాడులే అని పక్కన పడేస్తాం. అది ఆథర్ చెప్పినట్టు వినాలని అనిపించుకోదు మనకి. కానీ విషయం ఏమిటంటే అది జరిగింది నా జీవితంలో. మా పెద్ద బాబు అలాగా ఆడు చేసిన మెడిటేషన్ సాధనో మరి పూర్వజన్మ సుకృతం మరి ఏం జరిగిందో పూర్తిగా అక్షరం ఇలా పెద్దదయిపోయి లోపలికెళ్ళిపోవడం అలాగా చదువుకుని వాడు ఇప్పుడు ఇవాళ రోజుని ఇవాళే ఫస్ట్ టైమ్ నేను ఇవాళ ఓపెన్‌గా ఇలా చెప్తున్నాను. ఎవరికీ చెప్పలా. ఎందుకంటే ఇది అందరికి వెళ్ళిందంటే ఆళ్ళ పిల్లల్ని ధ్యానం చేయండి, ధ్యానం చెయ్యి బాబు అని విసిగించేస్తారు. అలా చెప్పకూడదు మనం. వాళ్ళకి ఏదనిపిస్తే ఆళ్ళు వదలగలగాలి. కానీ ఆ శక్తి ముందు మనకి రావాలి. పిల్లలు బానే ఉన్నారు. మనమే సరిగ్గా లేం. అది తెలుసుకోవడానికి మనకే ధ్యానం చేయాలి ఫ్రెండ్స్. చిన్న పిల్లల్ని చేయమని చెప్పక్కర్లే. వాళ్ళు ఆల్రెడీ ఇన్‌బిల్ట్ సోల్స్ వాళ్ళందరూ. ఆఫ్టర్ 90స్ అందరూ కూడా ఫుల్లు 90 దగ్గర నుంచి పుట్టిన వాళ్ళందరూ కూడా ఇన్‌బిల్ట్ అన్నమాట. ఆళ్ళకేమి విడిగా చెప్పాల్సిన పని లేదు మనమేమి. మీరు ఆవిడని ఇలాంటివి కుటుంబ సభ్యులందరూ కలిసి చేయగలిగితే ఏది మెడిటేషన్ గురించి చెప్తున్నాం అన్నమాట. దానికి తగినట్లుగానే మీరు మీ జీవితంలో చాలా లాభదాయకంగా మార్పులను గమనించగలుగుతారు. మీరెలా ఒక రోజుని ప్రారంభిస్తారు? నిద్ర లేవగానే మొట్టమొదట మీతో మీరు ఏం చెప్పుకుంటారు? మనలో ప్రతి ఒక్కరికి ఉదయం లేస్తూనే చెప్పుకోవడానికి ఏదో ఒకటి ఉంటుంది. అది పాజిటివ్‌దా? నెగెటివ్‌దా? ముందైతే నేను నిద్ర లేవగానే చాలా నిరుత్సాహంతో
భగవంతుడా! ఇంకొక రోజు, ఇంకో రోజు అని అనుకునేదాన్ని. అలాగే ఆ రోజంతా అన్ని విషయాలు ఒకదాని తర్వాత ఒకటి అనుకు అననుకూలంగా జరిగేవి. ఇప్పుడైతే నిద్ర లేచేటప్పుడు కళ్ళు కూడా తెరవకుండానే నా బెడ్‌కు కృతజ్ఞతలు తెలుపుకుంటాను. చూసారా, బెడ్‌కి కృతజ్ఞతలు తెలుపుకుంటది. రాత్రంతా మేమిద్దరము కలిసి హాయిగా గడిపాము కదా! అలాగే కళ్ళు మూసుకునే 10 నిమిషాల పాటు నా జీవితంలో సంభవిస్తున్న నా జీవితంలో నా జీవితంలో సంభవిస్తున్న సకల శుభాలకు థాంక్స్ చెప్పుకుంటాను. ఆ రోజు చేయవలసిన వాటిని కాస్త క్రమబద్ధం చేసుకుని, ఆ రోజంతా అన్ని పనులు సవ్యంగా జరగాలని, ఆ రోజంతా నేను చాలా సంతోషంగా గడపాలని భావిస్తాను. అది నేను ధ్యానము, ప్రార్థన లాంటివి చేయకముందే నిద్ర లేవగానే చేస్తాను. ధ్యానము. ధ్యానం గురించి ఆవిడ అనుభవాల్లో ఆవిడ చెప్తుంది. రోజులో కొంత సమయాన్ని ప్రశాంతంగా ధ్యానంలో కూర్చోవడానికి కేటాయించండి. ధ్యానం అనేది మీకు మీరు ప్రసాదించుకునే వరము. మీరొకవేళ ధ్యానము ఇప్పుడిప్పుడే మొదలెట్టి ఉంటే, మొదట 5 నిమిషాలతో ప్రారంభించండి. నిశ్శబ్దంగా ఒక చోట కూర్చుని మీలో సహజంగా జరుగుతున్న శ్వాసను గమనించండి. మీ మనసులో జనిస్తున్న ఆలోచనలను మృదువుగా మీలోంచి వెళ్ళనివ్వండి. వాటిని ఏ ప్రాముఖ్యత ఇవ్వకండి. అవి ఇలా వచ్చి అలా వెళ్ళిపోతాయి. ఆలోచనలు చేయడం మనసు యొక్క సహజ గుణం. కావున అలో ఆలోచనలతో పోరాడి వాటిని విదిలించుకోవడానికి ప్రయత్నించకండి. ధ్యానం చేసే పద్ధతులు, వాటిపై పుస్తకాలు అనేకం ఉన్నాయి. మీరే పద్ధతిలో మొదటి మొదలెట్టి మొదలెట్టినా పర్వాలేదు. క్రమంగా మీకు అత్యంత అనువైన విధానాన్ని మీరే సృష్టించుకుంటారు. నేనైతే నిశ్శబ్దంగా కూర్చుని, నేను నేర్చుకోవాల్సినది ఏమిటి అని నా అంతరంగంలోని దివ్యమైన ప్రజ్ఞను ప్రశ్నిస్తాను. సమాధానమొస్తే వింటాను. ఒకవేళ రాకపోయినా పర్వాలేదు. ఇంకోసారి వస్తుంది. ఇక్కడ ధ్యానం చేసే పద్ధతుల్లో సరియైనవని, సరికానివని లేవు. కానీ మనకు పత్రి సార్ ఏం చెప్పారు? సరి అయిన ధ్యానం ఆనాపానసతి, శ్వాస మీద ధ్యాస. అంటే అన్నిటికన్నా చాలా ఈజీ. అదే అష్టాంగ మార్గము బుద్ధుడు చెప్పిన దాంట్లో ఒక ధ్యానం ఉంటది. అలాగే పతంజలి మహర్షి గారు చెప్పిన ధ్యానాలు ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ శ్వాస మీద ధ్యాస, ఆనాపాన సతి అనేది నీ శ్వాస మీద ధ్యాస చాలా సులువైన మార్గం. అదొక్కటే పద్ధతి అని పత్రి సార్ ఎప్పుడు చెప్తారు. ఒకటే ఉన్నాయి. ఇంకెన్నో లేవు పద్ధతులు. అక్కడ ఉన్నదల్లా ఒకటే. అదే ఆనాపానసతి అని చెప్పుకుంటారు. ధ్యానం చేయడానికి ఇంకొక విధానం ఏమిటంటే, నిశ్శబ్దంగా కూర్చుని మీలోంచి బయటకు వెళుతున్న, మరి లోనికి ప్రవేశిస్తున్న ఉచ్ఛ్వాస, నిశ్వాసాలను గమనించండి. లోనికి శ్వాస ప్రవేశిస్తున్నప్పుడు 1 అని లెక్కించుకోండి. అలాగే శ్వాస బయటికి వెళుతున్నప్పుడు 2 అని లెక్కించుకోండి. ఇలా 10, 15, 20 అయ్యేదాకా లెక్కించుకోండి. మళ్ళీ 1 నుండి ప్రారంభించండి. ఎన్ని సార్లు లెక్క పెడుతున్నారన్నది మీ ఇష్టము. సో, ఇది ఇంకో రకమైన ధ్యానం చెప్తుంది. కానీ ఆనాపానసతి చాలా ఈజీ. ఇంకొక క్లయింట్ ఉండేది. ఆమె చాలా చలాకీగా ఉండేది. తెలివైంది కూడా. ఆమె మనసు చాలా అసాధారణంగా చకచకా పనిచేసేది. ఆమెలో మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా ఉండేది. అయినా ఆమె జీవితంలో సఫలం కాలేకపోయింది. ఆమె అధిక బరువుతో, విఫలమైన సంబంధాలతో, నిరుత్సాహపరమైన కెరీర్‌తో, సంవత్సరాలుగా రొమాన్స్ లేని జీవితంతో బాధపడుతూ ఉండేది.
ఆమె ఆధ్యాత్మిక సత్యాలను కూడా చాలా తొందరగా అంగీకరించేది. అవి ఆమెకి చాలా చక్కగా అర్థమయ్యేవి. ఆమె మనసు చకచకా పనిచేస్తుంది. కనుక ఈ సత్యాలను కొంతకాలం పాటు నినా నిదానంగా ఆమె సాధన చేయలేకపోయింది. ప్రతినిత్యం నిత్యం ధ్యానం చేయడం ఆమెకు చాలా లాభపడింది. ఆమె 5 నిమిషాలతో మొదలెట్టి దినదినానికి క్రమంగా పెంచుకుంటూ 15 నుండి 20 నిమిషాలు చేయగలిగేలా తయారయ్యింది. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మరియు మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందిస్తున్న మాస్టర్లందరికీ, బిందు గారికి, అనుజ మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్.